ప్రపంచ స్థాయి భాగస్వామ్య సమ్మిట్ నేపథ్యంలో విశాఖ ముస్తాబైంది. ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో 42 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టారు. 410 ఒప్పందాలు, 9.80 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2.70 లక్షల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేయనున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో 8 హాళ్లు, వేదిక వద్ద సీఎం, కేంద్ర వాణిజ్య మంత్రికి ఛాంబర్లు, 33 దేశాల నుంచి వాణిజ్య మంత్రులు రానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. సిఐఐ సమ్మిట్ కోసం విశాఖ ముస్తాబు అవుతుంది. ప్రస్తుతానికి మనం ఎక్కడైతే ఈ యొక్క సిఐఐ సమ్మిట్ జరుగుతుందో ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. అన్ని రకాల హంగులతోటి ఈ యొక్క ప్రాంతాన్ని చాలా సుందరీకరణగా చేసే దిశగా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన కూడా మొత్తం అంతా కూడా చూపిస్తున్నాడు. ఏదైతే ఈ యొక్క సిఐఐ సమ్మిట్ కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ లోనున్న యంత్రాంగం, ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క సిఐఐ సమ్మిట్ కోసం అయితే భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతానికి ఏదైతే ఈ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఈ యొక్క ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఏదైతే ఈ గ్రౌండ్స్ ఉన్నాయో ఈ గ్రౌండ్స్ లోని వీటిని అయితే భారీగా 8 పెద్ద స్టాల్స్ అయితే నిర్మిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అది కూడా విజువల్స్ రూపాన్ని కూడా చాలా క్లియర్ గా చూపిస్తున్నాడు. ఇంత పెద్ద భారీ మొత్తంలో ఇక్కడ ఈ పెట్టుబడులు పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు కేవలం ఈ యొక్క సిఏ సదస్సు కోసం ఏదైతే మొత్తం 42 కోట్లతోటి నగరాన్ని పూర్తిగా సుందరీకరణ చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ యొక్క సదస్సు రేపు 14వ తారీఖు 15వ తారీఖున అయితే జరగనున్నాయి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క సదస్సుకి సంబంధించి ఈ కార్యక్రమాలు ఏదైతే పార్ట్నర్షిప్ సదస్సుకి సంబంధించి వీటన్నిటినీ కూడా ఓవరాల్ గా 2 రోజులు అంటే 14వ తారీఖు 15వ తారీఖున చేసేటందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూనుకున్నది. ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు 2,70,000 కోట్ల ప్రాజెక్టులని సీఎం ఈ యొక్క సిఐఐ సమ్మిట్ ద్వారా వీటన్నిటికీ శంకుస్థాపన చేసే దిశగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ యొక్క ఏర్పాట్లు కూడా మొత్తం అంతా చేస్తున్నారు. అయితే ఈ సదస్సుకి మొత్తానికి ఇప్పటికే ముఖ్యమంత్రి కాకుండా అతిరథ మహారథులు, ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, అలాగే ఎవరైతే ఈ ఉపరాష్ట్రపతి వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాంతానికి మరొక రోజులోని చేరుకొని ఉన్నారు. ఇప్పటికే వీటన్నిటికీ కూడా కేంద్ర వాణిజ్య మంత్రి ఎవరైతే ఉన్నారో అలాగే సీఎంకి కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ క్యాబిన్స్ కూడా పెట్టారు. దాదాపు 33 దేశాల నుంచి ఈ యొక్క వాణిజ్య ఒప్పందాల కోసం అయితే చాలా దేశాల నుంచి, ముఖ్యంగా ఇటు రష్యాకి సంబంధించి ఇటువంటి పెద్ద ప్రదేశాల నుంచి కూడా చాలా వరకు అందరూ కూడా ఈ యొక్క సమ్మిట్ కి వచ్చి ఆ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరిచే దిశగా, ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఆర్థికంగా బలపరిచే దిశగా ప్రయత్నాల్లో భాగంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే విశాఖపట్నం యొక్క ఆర్థిక రాజధానే కాదు, పర్యాటక పరంగా కూడా చాలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అయిన నేపథ్యంలో ఇక్కడ అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా మెరుగుపరిచే దిశగా, అలాగే ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగ యువతందరికీ కూడా ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా దాదాపు 7.8 లక్షల ఉద్యోగాలు వచ్చే దిశగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 2,000 మంది పైచీలకు ఎంటర్ప్రినర్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా వివిధ దేశాల నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అవి కూడా చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఈ యొక్క సదస్సుకి ఓవరాల్ గా విశాఖపట్నమే కాకుండా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా చేరుకొని పటిష్టమైన బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 3,000 మంది పోలీసులు ఈ భద్రతా చర్యల్లో భాగంగా ఇక్కడ మొత్తం ఓవరాల్ గా డిప్లాయ్ చేశారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ కి, ఎస్డీఆర్ఎఫ్ కి సంబంధించి డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. అలాగే విశాఖపట్నంలోని ఓవరాల్ గా 4 రోజుల వరకు నో డ్రోన్ జోన్ ఏరియాగా కూడా చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ డ్రోన్స్ అనేవి ఎగరవేయకూడదని అందరికీ ఇప్పటికే ప్రజలందరికీ కూడా ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ఇప్పుడే మనం చూడొచ్చు ఇక్కడ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క డాగ్ స్క్వాడ్స్ అలాగే బాంబ్ స్క్వాడ్ కి సంబంధించిన సిబ్బందులు వాళ్ళందరూ కూడా వచ్చి వారి పనుల్లోనే డిప్లాయ్మెంట్ అయ్యారు మొత్తం. ఎందుకంటే దాదాపు 3 దేశాలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఈ సిఐఐ సదస్సుకి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరితోటి పెట్టుబడులు పెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఆర్థికంగా ఆ మిగతా ఏదైతే స్టేట్స్ ఉన్నాయో వాటన్నిటితో కూడా
పోటీ పడే విధంగా ఉండాలి అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇటువంటి సీఎం మా అందరికీ ఉండాలని చెప్పేసి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పవన్ తో నందకుమార్, రాజ్ న్యూస్, ఆంధ్ర యూనివర్సిటీ.